హాయ్ అండి, వెల్కమ్ టు వేరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈరోజు వచ్చేసైతే సోమవారం. ఇంకా ఆ రోజైతే మా తమ్ముడు వాళ్ళైతే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇంక పొద్దున్నే నేను ఇంకా మామూలుగానే ఎప్పుడులాగే ఇంక పూజ చేసుకుంటుంటే మా మాన్యగాడు వచ్చి అయితే నాతో పాటు కూడా కూర్చుంది. ఇంకా దీనికి అన్ని సమాధానాలు చెప్పలేమండి. అదేంటి ఇదేంటి అలాగా ఇలాగా అడుగుతూనే ఉంటుంది. ఇది కనిపించడానికి ఇంతే ఉంది కానీ దీనికి అన్ని ప్రశ్నలేమట. ఇంకా అన్నీ చెప్పాలి దానికి. అది చెప్పినా కూడా మళ్ళీ డబల్ అడుగుతుంది ఏం చేయాలి దాంతో అలా ఇలాగని చెప్పేసి. ఇంకా దాన్ని అయితే బయట తీసుకొచ్చేసి నేను ఇక్కడ టిఫిన్కి అయితే గారెలు అయితే వేస్తున్నాను. టిఫిన్ కానీ ఏం కాదులేండి, ఇడ్లీ అయితే వేసాము. ఇంకా మా అమ్మ అయితే కొంచెం పప్పు నానబెట్టి కొంచెం వెళ్ళేటప్పుడు కూడా తినడానికి ఉంటాయి కదా అని చెప్పేసి అన్నదని కొంచెం పెసరపప్పుతో పునుకులుని ఇంకా కొంచెం గారెలు కూడా వేస్తున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళే రోజు అయితే ఇంక మాకు ఎలా అంటే అలా ఉంటుంది. మా తమ్ముడు అంతే, మా తమ్ముడికి పాపం అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అస్సలు నచ్చదాడికి. ఎక్కువ ఇక్కడే ఇష్టం కానీ కుదరదు కదండి, మరి అక్కడికి వెళ్ళాలి కదా. ఇంకా ఆడికి నాకు ఇంక ఇంట్లో అందరికి కూడా అలాగే ఏదో బెంగగా ఉంటుంది. అంటే అస్తమానం వస్తారులేండి, కాదని కాదు కానీ ఇంక మాకు ఎందుకో అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఇంచుమించు అందరం కొంచెం డల్గానే ఉన్నాం. సరిగా ఎవరో టిఫిన్లు కూడా చేయలేదు. ఇంకా మా చిన్నోడిని కూడా మా అమ్మ వాళ్ళు అయితే తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చారు, మళ్ళీ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఈరోజు. బేబీని చూపించు, బేబీని చూపించు. కిస్ పెట్టు, కిస్ పెట్టు, అలా కాదు పెట్టు. అలాగే అమ్మా. మాన్యా మా అమ్మ వాళ్ళైతే వెళ్ళిపోయారులేండి. ఇంక వెళ్ళినప్పుడు నేను వీడియోలో అసలు ఏం తీయలేదు. ఇంక ఈ 10 రోజులు మా అమ్మ వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నామంటే, పిల్లలు మా అమ్మ మా తమ్ముడు అందరూ ఉన్నామంటే అసలు నాకు ఫోన్ తోటే పని ఉండదు. ఎందుకంటే పొద్దున్నే లేచి వెంటనే మా తమ్ముడు చేస్తాడు, మా అమ్మ చేస్తుంది, మా మరదలు. ఇంక నాకు రిపీటెడ్గా ఈ ఫోన్లే వస్తూ ఉంటాయన్నమాట. ఇంక ఈ మధ్యన అయితే పిల్లలు హాస్టల్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా అందరం ఒక చోటే ఉన్నాం కదా, అసలు నేను ఫోనే పట్టించుకుంటేదాన్ని కాదు. ఇంక నాకు ఫోన్తో పనే లేదన్నట్టు ప్రశాంతంగా హాయిగా ఉండేది. కానీ మళ్ళీ ఇప్పటి నుంచి ఇంకా మా అమ్మ వాళ్ళ ఫోన్ చేయటం, మా చిన్నోడు ఫోన్ చేయటం. ఇంక ఈ 10 రోజులు పోతే మా పెద్దోడు కూడా వెళ్తాడు. ఇంక మళ్ళీ మామూలు వచ్చేస్తాను. ఇప్పుడు వరకు చాలా బాగుందన్నమాట. ఇలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది. కాకపోతే ఇలా ఉంటే మనకి ఇంకెక్కడ ఆగిపోతాయి కాబట్టి ఇంకా తప్పదులేండి. ఇంకెవరి పనులు వాళ్ళు వెళ్ళాలి, ఎవరిది కూడా వాళ్ళు చూసుకోవాలి. ఇంకా మా అమ్మ అయితే పచ్చడి పెట్టి ఉంచింది కదండి. ఇంక ఈరోజు 3వ రోజు అని చెప్పి రోజు కలిపేసి డబ్బాల్లోకి అయితే నేను తీసేసుకోమంది. మా అమ్మకి కావాల్సిన కాడికి మా అమ్మ తీసుకెళ్ళిపోయింది. ఇంకా నాకు కావాల్సింది నా పచ్చడి అయితే మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటుందిలేండి. నేను కొంచెం మాత్రమే ఇంటికి పట్టుకెళ్తాను. ఎందుకంటే ఇక్కడే కదా మేము ఏదో టైంలో వస్తూనే ఉంటాం కాబట్టి ఒకసారిగా నేను ఏం పట్టుకెళ్ళిపోను, నా అన్నీ ఇక్కడే ఉంటాయి. నేను అటు ఇటు తిరుగుతూనే ఉంటాను కదండి. ఇప్పుడన్నా ఇంకా పిల్లల స్కూల్ అది లేదు కాబట్టి నేను ఎక్కడున్నా ఏం పర్వాలేదు. ఇంకా అందుకని చెప్పి డబ్బాలన్నీ తీసేసుకుంటున్నాను. ఇంకా ఇలాగ ఇవాళైతే ఇలా ఉంది. ఇంకా మళ్ళీ అలవాటు అయిపోద్దులేండి 2 రోజులు పోతేనే. ఎందుకంటే మాన్యం బాగా అలవాటు అయిపోతుంది కదా. ఇంతకుముందు అంటే మాన్యం ఉండేది కాదు. మా తమ్ముడు 10 రోజులు అయితే ఫుల్ ఎంజాయ్ చేసామటండి. ఇంక ఇలాగైతే మొత్తానికి వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోయారు. ఇంక నేను వచ్చేసి ఇంకా పచ్చళ్ళు అవి సర్దేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నేను నా పప్పు చింతచిగురు అయితే ఉండిపోయింది, చాలానే ఉండిపోయింది. ఇంకా అదొకటే చేసేద్దామని అనుకున్నాను. కాకపోతే ఎందుకులే మష్రూమ్ కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను. మా పెద్దోడు అయితే చేస్తానన్నాడు. సరే ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత వద్దేగానిలే అని చెప్పాను. ఇంక మా పిల్లలు ఉన్నా కూడా బయటికి ఎక్కడికి వెళ్ళరండి, ఇంట్లోనే ఉంటారు. ఇంకా అందుకని నాకు ఏదో ఒకటి ఇలా కర్రీస్ అని అవని ఇవని మా పెద్దోడికి ఇంట్రెస్ట్ మట్ట బాగా చేసుకుంటానంటాడు ప్రతిదీని. చిన్నోడైతే బయటికి వెళ్ళి తేడాలు అయ్యి వాడికి ఇష్టం, బండ్లు కార్లు పంపించితే వెళ్తాడు. పెద్దోడి వరకు అయితే మాత్రం ఇలాగే ఏదైనా వండడం, ఏదైనా చేయడం, లేదా ఇంట్లో డెకరేషన్ చేయటం, పూజలు అయ్యి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ వీడికి ఇష్టం, అలాంటివన్నీ వాడికి. కాకపోతే మా పిల్లలు కూడా ఇంట్లో ఉండి ఇలాంటివన్నీ చేయడానికే తప్ప బయట ఫ్రెండ్స్ తోటి అది వెళ్ళరండి.
ఇంకో పక్కన అయితే నేను పొద్దున్న హడావిడికి అసలు ఇంట్రెస్ట్ లేని గారెలు మాట అవి. ఇంకా అందులోనే కొంచెం పిండి ఉంచేసాను. వెళ్ళిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఇద్దాంలే అని చెప్పి ఇంకెవరో గారెలు తిన్నారని ఇంక ఇడ్లీకి అయితే రుబ్బేసుకుంటున్నాను ఇక్కడ. ఇంక ఇడ్లీ పిండి పప్పు నానబెట్టేసి ఇంక ఇడ్లీ కన్నా ఉంటుంది కదా సాయంత్రానికి అని చెప్పి ఇంకా ఇవాళ అయితే కొంచెం అటు ఇటుగా ఉంటాయి మటన్ పనులు, పెద్దగా శ్రద్ధగా ఉండదు. ఇవాళే కదా వాళ్ళు వెళ్ళారు అందుకని చెప్పి ఇంక రేపు సెట్ అయిపోతాను. ఇంక మా పెద్దోడికి లంచ్ అయిన తర్వాత బాదం పౌడర్ అయితే ఉండిపోయింది. ఇన్నాళ్ళలో బాదం పౌడర్ ఇంట్లోనే ఉంది కానీ నేను అసలు ఎప్పుడు కలిపిందే లేదు. ఇంకేముందండి ఇంకా అలా సందడిగా బయట తెచ్చుకోవటం తినటం ఇలా సరిపోయింది. ఇంకా సర్లే నువ్వన్న తాగరా మర్చిపోయిన వాళ్ళు అన్నంతసేపు అని చెప్పేసి వీటికైతే కొన్ని బాదం పాలు అయితే కలిపించాను. ఈయనకి కలుపుదామని ఇంక అంత ఇంట్రెస్ట్ ఉండదు, తాగరు పెద్దగా ఇలాంటివి ఏమీని. కానీ నేనే ఇంకా సర్లే మళ్ళీ మా పెద్దోడికి కలిపేసిన తర్వాత పోన్లో ఒకవేళ తాగకపోతే మళ్ళీ ఈడే తాగుతాడులే అని చెప్పేసి ఇంకో గ్లాస్ కూడా చేసేసాను. ఎక్కువ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కంటే ఎప్పుడంటే అప్పుడు పెద్ద పనే ఉండదు కదండి. కొంచెం కాచేసుకుని కొంచెం బాదం పప్పులు ఉంటే నానబెట్టేసుకుని వేసేసుకోవడమే కదా. ఇంకా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఈయనకి కూడా ఒక గ్లాస్ కలిపి అయితే ఉంచాను. ఇంక ఇక్కడైతే మా సోనిగాడి పిల్లలు ఈరోజు హాయిగా పడుకున్నాయి. ఎందుకంటే రోజు అది దాని ఆటలకి ఇంక పాపం ఇవి కుయ్యమంట ఉండి ఇంక వాళ్ళైతే సొమ్మసిల్లిపోయి పడుకున్నాయన్నమాట. అంటే సోనీ జోలికి వెళ్ళట్లేదు కానీ పిల్లలు మాత్రం అస్సలు వదలట్లేదు, బేబీ 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 అని చెప్పేసి. ఇంకా అలాగ పాపం దానికి అలా సరిపోయేది. కొంచెం దానికి కూడా ఒక 2 రోజులు కొత్తగానే ఉంటుంది. ఇంకా సాయంత్రానికి స్నాక్ కాదు, నైట్ డిన్నర్ కాకుండా ఇంకా అలాగే సోమవారమే కాబట్టి అప్పటికే టైం అయింది. ఇంకా నేనే అడిగాను చెంది అన్న ఏనమ్మా అంటే ఏవద్దు అని అంటున్నాడు. సరే పోనీ అరటికే ఉంది బజ్జీలు అయినా అన్నాను. సరే అయితే బజ్జీలు అయితే అన్నాడని చెప్పి ఇక రెండింటికి కూడా పనిచేసేస్తుందిలే అని చెప్పి ఇంక ఇక్కడ నేను అరటికే బజ్జీ అయితే వేస్తున్నానండి. కొంచెం వాతావరణం కూడా ఫుల్ వర్షం పడి చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఇంకా వాము లేదు, వాము బదులు జీలకర్ర వేసేసి ఇంక బజ్జీలు అయితే వేసాను. బజ్జీలు కొంచెం మైదాపిండి, శనగపిండిలో 1 స్పూన్ మైదాపిండి వేసుకుంటే సేమ్ బయట బజ్జీలాగా ఉంటాయి. చల్లారిన శనగపిండితో వేసినవి ఏంటంటే ఇలా బిగిసిపోయినట్టు అయిపోతాయి కదండి. ఇదైతే అలాగే అవ్వదు, సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. నైట్ అంతా ఉండిపోయినా మన్నాడికి కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా అలా వేసి చూడండి. కొంచెం మైదాపిండి 1 స్పూన్ మైదాపిండి వేసామంటే బాగుంటుంది. ఇంక ఇలాగైతే నేను బజ్జీలు వేసేసి బజ్జీలు తిన్న తర్వాత మళ్ళీ ఇంకప్పటికప్పుడు అయితే బయటికి వెళ్దాం అంటే మేము పెద్దోడు నేను కొంచెం ఆ రోజు కొంచెం డల్ అయిపోయామని చెప్పి వాడు ఎలా ఉన్నా ఇంక నాకు కొంచెం బాగా నీరసంగా అయిపోయినట్టు అయిపోయింది మాట అండి. ఇంక ఈయనకి అర్థమైంది, సర్లే బయటికి తీసుకెళ్దాం పదండి, ఎలాగో టిఫిన్లు అయిపోయినాయి కదా అని చెప్పేసి అన్నారని ఇంక బయటకంటే ఎక్కడికి ఉంటుందని వ్యాలింగ్లో అంటే ఇంకా వెళ్తే కాకినాడ వెళ్ళాలి, లేకపోతే లేదు బయటకు అది రానన్నారని ఇంకా అలా కొంచెం సేపు స్మార్ట్కి వెళ్ళి కొంచెం ఇంట్లోకి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చానమాట. అంటే ఇంట్లో కంటే మా పెద్దోడికి వచ్చాడంటే వెరైటీగా చేయాలి. అడిగి డైలీ ఫుడ్స్ అయితే నచ్చవు, ఏదన్నా వెరైటీగా అలాంటివన్నీ చేయాలి అని చెప్పి వాడికి కావాల్సిన సరుకుల వరకు అయితే ఇంకా రామచంద్రపురం వెళ్ళి ఇంకా అవన్నీ తెచ్చుకున్నాను. ఇంక నేను అక్కడైతే ఏం తీయలేదులేండి, అసలు వెళ్ళడమే ఇంట్రెస్ట్ లేదు కదా, ఇంకేం చేయలేదు. ఇంక మా పెద్దోడైతే బజ్జీలోకి పల్లీలు, ఉల్లిపాయ, నిమ్మకాయ అన్నీ కలుపుకొని పెట్టుకుంటున్నాడు. బజ్జీలు అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి. అరటికాయ బజ్జీ అయితే మాత్రం నేను ఎప్పుడు వేసినా ఒకలాగే చాలా బాగా వస్తాయండి. ఇలా అయితే ట్రై చేయండి. కొంచెం మైదాపిండి మర్చిపోకుండా ఏంటి, సూపర్ ఉంటాయి. వాడికి కూడా బాగా నచ్చినాయి, కాకపోతే కొంచెం నూనె లాగినట్టు అనిపించింది, పర్వాలేదు. ఇంకా బజ్జీలు అంటే ఇంక అంతే కదా, మరీ డ్రైగా ఉంటే బాగోదు కదా. ఇంకా వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.